హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సోలో లెవెలింగ్ యానిమ్ సిరీస్ సీజన్ 1 అండ్ సీజన్ 2 గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవ్రీ సీజన్ 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్య. మొత్తం 24 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 24 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు కావాలనుకుంటే మీకు క్రంచీ రోల్లో చూడండి, అవైలబుల్ గా ఉంటుంది తెలుగు డబ్బింగ్ తో పాటు. ఇక ఈ సోలో లెవెలింగ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, వరల్డ్ మొత్తంలో కొన్ని మిస్టీరియస్ గేట్స్ అయితే ఎత్తకు కనెక్ట్ అవుతూ ఓపెన్ అవుతాయి. వాటిని డంజన్స్ అని పిలుస్తారు ఈ సిరీస్ లో. అందులో చాలా మాన్స్టర్స్ అయితే బ్రతుకుతూ ఉంటాయి అనమాట. కొంతమంది హ్యూమన్స్ కొన్ని సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ అయితే అవాకన్ చేసుకుని వాళ్ళు హంటర్స్ కింద మారి ఆ క్రియేచర్స్ తో అయితే పోరాడుతూ ఉంటారు. ఈ హంటర్స్ ని ర్యాంకింగ్ వైజ్ లో అయితే విడివిడిగా డివైడ్ చేస్తుంటారు. అందులో లో ర్యాంకే ఈ ర్యాంక్ అనమాట. ఆ ఈ ర్యాంక్ లో మెయిన్ లీడ్ అయిన మన హీరో సంగ్ జిన్ వున్ అయితే ఉంటాడనమాట. మరి సంగ్ జిన్ వున్ ఈ ర్యాంక్ లో ఉండి ఏం చేశాడు, అసలు ఈ డంజన్స్ ఏంటి, ఈ మాస్టర్స్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి, ఇదంతా తెలియాలంటే మీరు సోలో లెవెలింగ్ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యే ఓటీటీ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కంటెంట్ కూడా పెడతాము. అండ్ ఆబ్వియస్లీ యానిమ్ కంటెంట్ కూడా పెడతాము. యానిమ్ కంటెంట్ మీరు ఒకవేళ మన ఛానల్లో ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కనుక ద బెస్ట్ యానిమ్స్ వాచ్డ్ సోఫార్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. మంచి మంచి యానిమ్ సిరీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అయితే అక్కడ పెట్టా. ఇక ఈ సోలో లెవెలింగ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే సూపర్ గా అనిపించింది, చాలా బాగుంది. మరి ఏంట్రా మరి తమ్నైల్లో డిసప్పాయింటెడ్ అని పెట్టామంటే ఉంది, డిసప్పాయింటెడ్ కి రీజన్ కూడా ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నాకు నచ్చిన వాటి గురించి అయితే మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టన్నింగ్ యానిమేషన్ భయ్య, టాప్ క్వాలిటీ ఫైట్ సీక్వెన్సెస్ అని చెప్పాలి. అండ్ ఫ్లాషీ ఎఫెక్ట్స్ చాలా బాగుంటుంది యానిమేషన్ పరంగా. మెయిన్ ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ మోస్టర్లను చూపించిన విధానం, చాలా ఫ్లాషీ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వాటి పరంగా యానిమేషన్ అయితే సూపర్ అని చెప్పాలి. అండ్ స్ట్రాంగ్ మెయిన్ క్యారెక్టర్ ఆర్క్, మెయిన్ గా సోలో లెవెలింగ్ వర్కౌట్ అవ్వడానికి ఫ్యాన్స్ అందరికి ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఆర్క్ డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. జెన్యూన్ క్యారెక్టర్ ని ఒక పవర్లెస్ క్యారెక్టర్ దగ్గర నుంచి గాడ్ లెవెల్ పవర్స్ ఉన్న క్యారెక్టర్ కింద ఎవాల్వ్ అవుతుండగా అది చూస్తున్నప్పుడు మనకి ఒక వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది అనమాట. క్యారెక్టర్ డెవలప్మెంట్ చూస్తున్నప్పుడు మెయిన్ ఈ సిరీస్ వర్కౌట్ అవ్వడానికి జెన్యూన్ క్యారెక్టర్ ని డెవలప్ చేసిన విధానమే మెయిన్ అని చెప్తాను నేను. అండ్ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. హంటర్ సొసైటీ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. గిల్డ్ పాలిటిక్స్ కానీ, డంజన్ స్ట్రక్చర్స్ కానీ, అండ్ మిస్టీరియస్ ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేసే విధంగా అయితే ఉంటాయి. త్రూ అవుట్ ద సిరీస్ అయితే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు వీటన్నిటి పట్ల అయితే, అందులో డౌట్ లేదు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ గా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా ఆ యాక్షన్ బ్లాక్స్ ని ఎలివేట్ చేసి చూపిస్తుంది. పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుద్ది అనమాట. అండ్ పేసింగ్ ఇష్యూ కూడా ఉండదు, అసలు స్లో పేసింగ్ అంటేనే ఉండదు. చాలా రేసీగా వెళ్తుంది, చాలా తక్కువ రన్ టైం ఉంటాయి కాబట్టి యానిమ్ అన్నాక ప్రతి ఎపిసోడ్. సో అన్వాంటెడ్ డ్రామాలు అయితే ఏది ఉండదు భయ్య. త్రూ అవుట్ ద సిరీస్ సోలో లెవెలింగ్ మీకు ఎక్కడ ఏది బోరు కొట్టదు, ప్రతిదీ కూడా మీకు వర్కౌట్ అవుద్ది. సూపర్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. మరి దేనికి రా డిసప్పాయింట్ అయ్యో నువ్వు అర్జెంట్ గా చెప్పంటారేమో, చెప్తున్నా అక్కడికి వస్తున్నా. మీరు సీజన్ 1 అయితే పేరు పెట్టడానికి లేదు భయ్య, నేను అసలు పేరు పెట్టను. సీజన్ 1 నాకు చాలా బాగా నచ్చింది. సీజన్ 2 విషయానికి వచ్చేస్తే, సీజన్ 2లో లాస్ట్ 5 ఎపిసోడ్స్ కి నేనైతే ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యాను. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మీరు అప్పటిదాకా చూసుకోండి, సీజన్ 1 అండ్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్స్ ముందు వరకు కూడా చూసుకుంటే ఒక టైప్ మోడల్లో నడుస్తుంది, ఒక టైప్ కాంటాక్ట్ నడుస్తుంది. ఏంటి, డంజన్స్ ఉంటాయి, మాస్టర్స్ ఉంటాయి, సో ఆ క్రీచర్స్ తో పోరాడతారు, హంటర్స్ ఉంటారు, ర్యాంకింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్ లో నడుస్తుంది, ఒక కాంటాక్ట్ లో నడుస్తుంది. బట్ లాస్ట్ 5 ఎపిసోడ్స్ వచ్చేసరికి మొత్తం మారిపోద్ది భయ్య. ఎలా మారిపోద్ది అంటే అదంతా కూడా మొత్తం బిగ్ షిఫ్ట్ అయిపోద్ది. అంటే డంజన్ అడ్వెంచర్ దగ్గర నుంచి వరల్డ్ ఎండింగ్ థ్రెడ్స్ లోకి వెళ్ళిపోద్ది అనమాట మొత్తం అంతా కూడా. అంటే అప్పటిదాకా చూసిన సోలో లెవెలింగ్ మారిపోద్ది మొత్తం అంతా కూడా. లైక్ మీరు కనుక యానిమ్ సిరీస్ లో హంటర్ సిరీస్ చూసుంటే కనుక మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు దీనికి. హంటర్ లో ఒక సీజన్ లో అయితే చెమెరా ఆర్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, యాంట్స్ కి సంబంధించి చెమెరా యాంట్ ఆర్క్ అని చెప్పేసి. సేమ్ ఆ యాంట్ ఆర్క్ లో ఏదైతే ఉంటుందో ఈ సోలో లెవెలింగ్ సీజన్ 2లో లాస్ట్ 5 ఎపిసోడ్స్ లో ఆ ఆర్కే నడుస్తుంది అనమాట. అందువల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. చాలా రిలేటబుల్ ఉంటుంది కంటెంట్ అన్న కాన్సెప్ట్ అన్నది, చాలా వరకు కనెక్ట్ అయిపోతారు మీరు ఒకవేళ హంటర్ చూస్తుంటే. నాకు హంటర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తా. ఇప్పుడుతో సిరీస్ అది ఓల్డ్ యానిమ్ సిరీస్ అన్నప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం ఆ సిరీస్ అన్నది. సడన్ గా సోలో లెవెలింగ్ సడన్ గా చూస్తున్నప్పుడు ఆ లాస్ట్ 5 ఎపిసోడ్స్ లో అప్పటిదాకా డంజన్స్ అన్న స్ట్రక్చర్స్ అన్ని పక్కన పెట్టేసి సడన్ గా ఒక ఐలాండ్ అంటారు, యాంట్లను తీసుకొచ్చేస్తారు, వరల్డ్ కి ప్రమాదం అంటారు, మొత్తం మారిపోద్ది కాంటెక్స్ట్ అంతా. ఆ కాంటెక్స్ట్ సడన్ చేంజ్ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. లైక్ అదంతా కూడా సిమిలర్ టు హంటర్ మొత్తం చెమెరా యాంటర్ కి మొత్తం సిమిలర్ గా ఉంటుంది భయ్య. అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. లేదంటే ఆ డిసప్పాయింటెడ్ అన్న నోటే పెట్టకపోతే నేను. మీరు కనుక హంటర్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు దానికి. నాకు దాని పరంగా అయితే వర్కౌట్ అవ్వలేదు సీజన్ 2 లాస్ట్ 5 ఎపిసోడ్స్. ఎందుకో చాలా రష్గా
ఏదో త్వరగా ఫినిష్ చేసేయాలి అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఏదో కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా ఏదో పక్క నుంచి వేరే సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయి తీసారన్న ఫీల్ అయితే వచ్చేసింది తప్ప డంజన్స్ కి మాన్స్టర్స్ కి హంటర్స్ కి సంబంధం లేని కాన్సెప్ట్ పోయి ఆ లాస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే. బట్ జెన్యున్ క్యారెక్టర్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఒక గాడ్ లెవెల్ స్టేజ్ కి అయితే వెళ్ళిపోతాడు, అందులో అయితే డౌటే లేదు. బట్ ఒక స్టేజ్ కి వచ్చేసిన తర్వాత మరి ఈజీ అయిపోయింది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. మరి సీజన్ 3లో ఏం చేస్తారో తెలియదు, కానీ నాకైతే ఇదే అనిపించింది సీజన్ 2 విషయంలో. ఖచ్చితంగా చూడండి యానిమ్ ఫ్యాన్స్. ఒకవేళ హంటర్ చూడకపోతే మీకు ఇది పిచ్చగా నచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. నాకు కూడా నచ్చింది, బట్ లాస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్ నేను. అదొకటి తప్ప వేరే నెగిటివ్ అంటూ నాకేం లేదు డిసప్పాయింట్ అయిపోవడానికి. మీరు చూద్దాం అనుకుంటే క్రంచీ రోల్లో సోలో లెవెలింగ్ ఉంటుంది, తెలుగు డబ్బింగ్ ఉంటుంది. నేనైతే తెలుగు డబ్బింగ్ ప్రిఫర్ చేయను. నేను ఎక్కువ నాకు అలవాట్లేదు తెలుగు డబ్బింగ్ అనేది. నేను జాపనీస్ ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూస్తాను సబ్ టైటిల్స్ తో. నాకు అలాగే అలవాటు యానిమ్ చూడడం. సో మీరు ప్రిఫర్ చేస్తే తెలుగులో చూద్దామంటే క్రంచీ రోల్కి వెళ్ళండి. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు హంటర్ చూసుంటే కనుక మీకు కూడా అలాగే అనిపించింది అని అలాగే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీక్ విన్లాండ్ సాగా సీజన్ 1 సీజన్ 2 రివ్యూస్ అయితే పెడతాను. అండ్ మార్నింగ్ ఒక వెబ్ సిరీస్ సజెషన్ పెట్టా, ఒకవేళ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.